టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి. కూర్చోండి. కడియం శ్రీ గారు మాట్లాడండి. అధ్యక్ష, 10 బావు అయింది అధ్యక్ష. నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను. త్వరితగతిన గంట లోపల పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ లేకుంటుంటే బాగుంటుంది. 2 విషయాలు అధ్యక్ష. ఒకటి అసెంబ్లీకి సంబంధించిన సమయపాలన, రెండవది కోరంకి సంబంధించిన విషయము, మూడవది ఇవాళ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న సందర్భంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు, మరి సీఎం గారు కూడా లేరు. మీరెందుకు చెప్తారండి ఇవన్నీ కూడా? అంటే దీంతో ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నదో అర్థమవుతున్నది. ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు చెప్పిన మాట అన్నిటిని కూడా నేనున్నాను, మా సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, సంబంధిత అధికారులు కూడా, మరి ఫైనాన్స్ సంబంధించిన వారు అందరూ కూడా ఉన్నారు అధ్యక్ష, అధికారులు కూడా ఉన్నారు ఛాంబర్లో. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, వారికి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరి వారితో సార్ రిప్లై వారు వచ్చినాక ఇస్తారు సార్, వస్తున్నారు సార్, కమాన్ సార్. రిప్లై ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్? డెఫినెట్లీ వీ విల్ నోట్ ఇట్ డౌన్ సార్, వీ విల్ కన్వే ఇట్ అండ్ అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో దేర్ in the officers launch, then we will take. Only one officer is there. They are there. This shows your non-seriousness. అధ్యక్ష, ముందుగా 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సోదరులు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రధానంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో అనేక రాజ్యాంగ పీఠికలు, అనేక మంది మహానుభావుల ప్రవచనాలు, సూక్తులు, దీంట్లో దాదాపు 6-7 ప్లేసెస్లో పొందుపరచడం జరిగింది. విక్రమార్క గారు ఉంటే అడుగుదామనుకున్నాం, ఈ రాజ్యాంగ పీఠికకు, ఈ సూక్తులకు, దాని కింద ఉన్న మనం ఇచ్చిన సబ్జెక్టుకు కానీ మనం ఇచ్చిన మ్యాటర్కి కానీ ఉన్న రిలవెన్స్ ఏంది అని. కానీ వారు లేరు. అది బహుశా చెప్పేటాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. ప్రధానంగా అధ్యక్ష, ఒక మాట మొదటి పేజీలోనే, మొదటి బడ్జెట్ బుక్ యొక్క మొదటి పేజీలోనే పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మేము ముందుకు పోతామని ఒక మాట అన్నారు. చాలా సంతోషం. రెండవది ఏమన్నారు? కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనేది ఒక సూక్తిని వాడింది. దాన్ని ఏమన్నారు మార్చి, అందరి కోసం మనమందరం అనే సూక్తితోనే వెళ్ళాలి అని అన్నారు. గుడ్, వీ విల్ వెల్కమ్ ఇట్. తర్వాత మహాత్మా గాంధీని కోట్ చేశారు, తర్వాత యాడమ్ స్మిత్ను కోట్ చేశారు, తర్వాత లూథర్ కింగ్ను కోట్ చేశారు, తర్వాత ఇంకో దిక్కున అంబేద్కర్ను కూడా కోట్ చేశారు. ఇవన్నీ ఈరోజు అంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే, దీని ద్వారా నేను అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఈరోజు వరకు కూడా సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రాలేదు, దీని కొరకు మేము ప్రయత్నం చేస్తాము అనే విధంగా వారు మాట్లాడినలు. ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ ఇది ఎట్లా ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజే పుట్టినట్టు, ఈరోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, గత చరిత్రతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడమే చాలా విడ్డూరంగా ఉంది.